హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక రోజాకి వేసిన తులాభారం ఎన్నో నగలు వేసినప్పటికీ కూడా మొత్తానికి అయితే బ్యాలెన్స్ కాదు కదా. చివరాఖరుకు రమాదేవి తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని సైతం లెక్క చేయకోకుండా అయితే తులాభారంలో వేసేస్తుంది. అంతేకాదు, చంద్రిక మెడలో ఉన్న తాలిబొట్టును కూడా తీయమని చెప్పి పసుపు కొమ్మును కట్టుకొని ఆ తాలిబొట్టు తీసిన తర్వాత కూడా తులాభారం తూకకపోతే చివరాగరికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మన చామంతి అయితే అమ్మగారి కోరిక నెరవేరాలి అని చెప్పేసేసి దేవుణ్ణి వేడుకుంటూ అక్కడ ఉన్న చామంతి పువ్వుని తీసుకొని వచ్చి తులాభారంలో వేయబోతూ ఉండగా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి రమాదేవి అడ్డుపడుతుంది. ఆపద్దు, తను నిస్వార్థమైన కోరికతోటి ఆ భగవంతుణ్ణి వేడుకుంది. తనకు లాభం కావాలని, తనకేదైనా జరగాలని కోరుకోలేదు. ఎదుటవారి మంచి కోరుకుంది కాబట్టి ఇక తరతరాలుగా వస్తున్న ఆ కృష్ణ పరమాత్ముని లీల ఇప్పుడు మనం చూడబోతున్నాం అని అనటంతో ఒక్కసారిగా చామంతి అయితే పువ్వుని పెడుతుంది. ఇక రెండు బ్యాలెన్స్ అవుతాయి. అందరూ కలిసి ఎంతో సంతోషంతో ఆనందంతో ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా చామంతి వచ్చేసి నువ్విచ్చిన చామంతి పువ్వును నీ దగ్గరే పెట్టుకో, ఎందుకంటే అందరూ కూడా నిన్ను ఎత్తేస్తారేమో అనుకున్నావేమో, కాకపోతే నువ్వు చామంతి పువ్వు వేసి నువ్వు నన్ను గెలిపించావు. నీ చామంతి పువ్వుకు విలువ లేదు, పక్కన ఉన్న నాకే విలువ ఉంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనగానే దేవుడా, అక్కను నువ్వే ఏదో రకంగా కాపాడాలి. అక్క ఈ ఇంటి సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఇక అమ్మగారికి గనక అక్క నిజస్వరూపం తెలిస్తే ఆ రోజు అక్క పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. కాబట్టి కష్టం వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచించకుండా ముందుగానే అక్కకు ఇటువంటి కష్టం రాకోకుండా ఈ ఇంటి కోడలు కాకుండా నువ్వే అడ్డుకోవాలి అన్నట్టుగా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉంటుంది. ఇలా కోరుకుంటూ ఉండగా ఇక ఎక్కడి నుంచో పెద్ద పెద్ద స్వాముల వారు అందరూ కూడా వస్తూ ఉంటారు కదా. ఇక వెంటనే వాళ్ళందరూ మేమిక బయలుదేరుతాం, కొల్హాపూర్కి వెళ్ళాలి అని అనగానే అదేమిటి స్వామి, ఇక మీరు వచ్చిన పని అయిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు, అయినది కేవలం ఇక తులాభారం మాత్రమే కదా, మరి వివాహం అని అనగానే అదేమిటి మీకు తెలియదా, ఇక వివాహం అనేది మామూలు విషయమా, అందులోనూ కూడా యువరాణి గారు ఇప్పుడు రోజా, అలాంటి వారి వివాహం అంగరంగ వైభోగంగా జరగాలి. అటువంటి వివాహం అందరిలాగా ఒక చిన్న ముహూర్తానికి కాదు, అటువంటి యువరాణి పెళ్లి జరగాలంటే అతిపెద్ద ముహూర్తం అనేది రావాలి. గ్రహాలు అన్నీ కూడా ఒకే కూటమికి రావాలి. ఇక నక్షత్రాలు, ఇక గ్రహాలు అన్నీ అనుకూలించాలి. 1000 సంవత్సరాలకి ఒక రోజు వచ్చేలాంటి, ఇక తిథులు వారాలు కలిసిన లాంటి ఒక మంచి ముహూర్తాన్ని చూడాలి అని చెప్పేసి అనగానే అలాగే స్వామి, ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అని అంటూ ఉంటే మేము కొల్హాపూర్ వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఇవన్నీ పరిశోధించిన తర్వాత యువరాణి గారి జన్మ నక్షత్రం ద్వారా మొత్తం తెలుసుకొని మంచి ముహూర్తం మీకు అతి త్వరలోనే తెలియజేస్తాం అని అనగానే అలాగే స్వామి, మీ రాక కోసం, మీరు చెప్పే ముహూర్తం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళను దగ్గరుండి పంపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక చామంతి అయితే ఇక అమ్మయ్య, పెళ్ళి ఇప్పుడిప్పుడే జరుగుతుందేమోనని చాలా భయపడిపోయాను అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రోజా సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను అని అనగానే అదేంటమ్మా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు అఫీషియల్గా కోడలు కాలేదేమో, కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలవే అయిపోయావు కదా, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అనగానే లేదాంటీ, పెళ్ళి అయిన తర్వాత కోడలిగా ఈ ఇంట్లో మంగళసూత్రంతో అడుగు పెట్టాలి అని నా కోరిక, అందులోనూ కూడా పెళ్ళి కాకుండా ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ అలా అని చెప్పేసేసి నేను ఈ ఇంటి కోడల్ని కాకుండా పోను కదా, ఎప్పుడైనా నన్ను మిమ్మల్ని కలవాలనిపించినా, మీతో మాట్లాడాలి అన్నా, మీతో డిన్నర్ చేయాలి అనిపించినా, ఇక వీక్లీ 1 టైం అయినా అలా వస్తూ వెళ్తూ ఉంటాను అని అనగానే అలాగేనమ్మా, సరే అయితే జాగ్రత్త అని అంటూ ఉంటే ఓకే ఆంటీ, బాయ్, వెళ్ళొస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే రమాదేవి పెద్ద కొడుకి కూడా వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతుంది, ఇన్నాళ్ళకి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసేసి
ఇక వెంటనే గదిలోకి వెళ్ళిపోయి ఇక ఆ హారం వెలుగుతూ ఉంటుంది కదా, ఆ కిరణాలు అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ హారం తినివేసుకుంటే ఎలా ఉంటుందో అన్నీ తలుచుకుంటూ రమాదేవి ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. మరోపక్క డ్రైవర్ బాబు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి డ్రైవర్ బాబు, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నారు అని అనగానే, ఏమీ లేదు చామ్, నేను మొన్న ఒక పెద్దాయన్ని కాపాడని చెప్పాను కదా, ఆయనకు చాలా డబ్బులు అవసరమైనవి. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం మొత్తానికి ఆయనకి కేర్ అయ్యేటట్టుగా నేనైతే చేశాను. కానీ ఇప్పుడు ఇంకో 1,00,000 రూపీస్ కావాలి అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో అడిగితే దేనికి ఏంటి అని అడుగుతారు. అందుకోసమే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే, ఇక ఆ పెద్దాయన్ని కాపాడలేకపోతున్నానేమో, నా చేతుల మీద ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత 1,00,000 రూపాయల ద్వారా ఆయన ప్రాణాన్ని నేనే పోగొట్టిన వాడిని అయిపోతానేమోనని నాకు చాలా భయంగా ఉంది చామ్ అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా డ్రైవర్ బాబు, ఆ పెద్దాయన అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? ఒక్క నిమిషం ఆగు డ్రైవర్ బాబు అని చెప్పేసేసి చామ్ అయితే తన గదిలోకి అయితే వెళ్తుంది. తన గదిలోకి వెళ్ళిన తర్వాత తన నాన్న తనకి ఒక చోలీలో అయితే ఇస్తారు కదా బుట్టలు, వాటిని తీసుకొని, నన్ను క్షమించు నాన్న, ఇవి నా దగ్గర ఉంటే ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉంటావని చెప్పేసి నాకు చక్కగా వీటిని గిఫ్ట్ చేసావు. కాకపోతే ఇప్పుడు ఆ పెద్దాయన చావు బతుకులో ఉన్నారు కదా, అందుకోసమే వీటిని నేను అమ్మేయాలి అని అనుకుంటున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసేసి ఆ బుట్టల్ని తీసుకొని, ఇదిగోండి డ్రైవర్ బాబు, ఇదిగోండి ఈ బుట్టలు తీసుకొని అమ్మేస్తే తప్పకుండా 1,00,000 రూపాయలు పైనే వస్తాయి, ఆ పెద్దాయన ట్రీట్మెంట్కి ఇవ్వండి అని అనగానే, చామ్ నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావా అని అనగానే, అదేంటి ప్రేమ్ బాబు, నువ్వే ఇంత చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు చేయాలి? అయినా ఇవి నాకు మా నాన్న గిఫ్ట్గా ఇచ్చినవి, కానీ ఒక పెద్ద ఆయన యొక్క ప్రాణం నిలుస్తుంది అన్నప్పుడు వీటిని ఇవ్వటంలో తప్పే లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, సరే అయితే వీటిని నీ చేతులతోనే డబ్బు ఇచ్చి నీ చేతులతోనే ఆపరేషన్ ఫీజు కడితే ఆ పెద్ద ఆయన్ని చూసి వద్దాం అని అనగానే, నేను కూడానా అని అనగానే, అవును చామ్ రా అని అనటంతో సరే అని చెప్పేసేసి ఇక మన డ్రైవర్ బాబు అయితే చామ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వాటిని క్యాష్ చేసుకొని మొత్తానికి డబ్బు పట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక మన ప్రేమ్ అయితే తను తీసుకొచ్చిన పేషెంట్కి మనీ పే చేసేస్తున్నాను అని చెప్పడంతో ఓకే సార్ అని చెప్పేసి వాళ్ళైతే నోట్ చేసుకుంటారు. ఇక డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ్ అయితే వెళ్తాడు. ఇక బ్యాలెన్స్ 1,00,000 రూపీ కూడా కట్టేశాను, సో ఇక మీరు చేయవలసినదంతా కూడా చేసేసి ఆయన ప్రాణానికి ఏమీ పనం లేదు, ఇక ఏమీ పర్వాలేదు అని ఒక్క విషయం చెప్పండి చాలు అని అనగానే, ఇక మా చేతుల్లో ఏముంటుంది, ఇక మొత్తానికి కూడా ఆపరేషన్ అయితే చేస్తాం, మీరు బయట వెయిట్ చేయండి అని అంటూ ఉండగా, అయితే ఒక్కసారిగా చామ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఐసీయూలో ఉన్న తన తండ్రి ఫోటోని అయితే తన తండ్రిని అయితే ఫేస్ని అయితే చూసేసి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే డ్రైవర్ బాబు అని అంటూ ఉంటే, ఇక ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఆయనకి చిన్న సర్జరీ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత అప్పుడు మనల్ని పిలుస్తారు అని అనగానే, డ్రైవర్ బాబు, నువ్వు ఇప్పటిదాకా ప్రాణాన్ని కాపాడింది ఎవరినో కాదు, మా నాన్నని అని చెప్పేసేసి ఒక్కసారిగా చామంతి కళ్ళమ్మట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చామ్, ఏం మాట్లాడుతున్నావు, నేను కాపాడింది మీ నాన్నగారినా అని చెప్పేసి అనగానే, అవును డ్రైవర్ బాబు, అవును, మా నాన్న ఇచ్చిన ఆ బుట్టలను మా నాన్న ప్రాణాన్ని బ్రతికించడం కోసమే అమ్మేశానన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి అనగానే, అసలు నీకు మీ నాన్న ఉన్నట్టు ఎప్పుడూ కూడా ఇవన్నీ చెప్పలేదు, ఏమైంది అసలు మీ నాన్నకు, మనం వెళ్తున్నప్పుడు మీ నాన్న కూడా అక్కడికి వచ్చారు అని చెప్పేసేసి అంటూ ఉంటే, అదంతా తర్వాత డ్రైవర్ బాబు, డాక్టర్స్ ఏమంటారో, సర్జరీ ఎలా జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది అని అనగానే, చామ్ నువ్వు ఎవరో అని తెలియకోకుండానే 1,00,000 రూపాయలు ఇవ్వటానికి ముందుకు అడుగు వేశావు, అలాంటిది ఆ భగవంతుడు మీ నాన్న ప్రాణానికి ఎటువంటి ఆటంకము జరగనివ్వరు, మీ నాన్నకు ఏమీ కాకూడదు అని ఆ భగవంతుడు నాకంట కనిపించేటట్టు చేశాడు, చివరాఖరికి 1,00,000 రూపాయలు నీతో సహాయం కోరేటట్టు చేశారు, కాబట్టి మీ నాన్నకి ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పేసి అంటూ ఉండగా, సర్జరీ సక్సెస్ అయింది. పేషెంట్ ఒక 5 మినిట్స్లో ఇక స్పృహలోకి వస్తారు, ఎక్కువగా మాట్లాడనివ్వకండి అని అనగానే, అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి
ప్రేమ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా ఇక స్పృహలోకి వచ్చారని తెలిసి చామంతి లోపలికైతే వెళ్తుంది. నాన్న నాన్న అని చెప్పేసి అనగానే, అమ్మ చామంతి, నేను ప్రాణాలతో ఉంటాను అని అస్సలు అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే, మిమ్మల్ని కాపాడింది ఈ డ్రైవర్ బాబే నాన్న, ఈ డ్రైవర్ బాబే అని చెప్పేసేసి ఇక ప్రేమ్ని అయితే చూపిస్తూ ఉంటుంది. ప్రేమ్ని చూసిన తర్వాత అలానే ఉండిపోతూ ఉంటాడు చామంతి వాళ్ళ నాన్న అయితే. ఇక వెంటనే, నాన్న ఇప్పుడు నీకు ఎలా ఉంది నాన్న అని అనగానే, పర్వాలేదమ్మా, ఇక నా ప్రాణాలని కాపాడారు కదా మీరు, ఇక నాకు పర్వాలేదు అని చెప్పేసి అనగానే, నాన్న మీకేమైనా అయిపోతే మేమందరం ఏమైపోయే వాళ్ళం నాన్న అని అనగానే, నాకేమీ కాదమ్మా, ఏమీ కాదు, ఇప్పుడు చూడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అనగానే, డ్రైవర్ బాబు, మా నాన్న ప్రాణాలని కాపాడినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని చెప్పేసేసి ఎంతగానో థ్యాంక్స్ చెప్తూ ఉంటే, చామ్ మరీ ఏంటి నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం అని చెప్పేసేసి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం అని అనగానే, నాన్న ఇటువంటి సమస్య ఈ కన్న తండ్రికి రాకూడదు, ఇప్పుడేమో నువ్వు నాతో పాటు రావు, నిన్ను ఎవరైనా చూస్తే ఇబ్బంది, మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు అని అనగానే, అమ్మా నువ్వేమీ భయపడద్దు, ఇంతవరకు ఎక్కడైతే కొండ గృహల్లో ఉన్నానో మన ఊరికి వెళ్ళిపోయి ఇక నుంచి కూడా నేను అక్కడే ఉండబోతున్నాను, నువ్వేమీ దిగులు పడద్దు అని అనగానే, నాన్న అసలు నీకు ఇదంతా కూడా అని అంటూ ఉంటే, నువ్వు ఊర్లో జరిగిన విషయాల్ని చెప్పలేదమ్మా, కానీ నాకు ఒక్క సిచ్యువేషన్తో అర్థమైపోయింది. మీ అక్క హారం కోసం నన్ను అక్కడి నుంచి నెట్టివేసింది అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది. అక్క నిన్ను నెట్టేసిందా అని అనగానే, అవును, హారం కోసం ఈ పని చేసింది ఇక మీ అక్క రోజానే అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా చామంతికి మరింత కోపం వచ్చేస్తుంది. నాన్న అలా అయితే దగ్గరుండి నేను ఊరికి సాగనంపుతాను నాన్న, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసేసి వాళ్ళ నాన్ననైతే పంపించంగానే, అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా అంతా అని చెప్పేసి ప్రేమ అయితే వస్తాడు. నువ్వు ఉండంగా, నా కూతురు ఉండంగా నాకేంటి బాబు, బాగానే ఉన్నాను అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసేసి వాళ్ళ నాన్నను ఒక మొబైల్ ఇచ్చి, నాన్న జాగ్రత్త అని చెప్పేసేసి బాయ్ అయితే చెప్పేస్తుంది. డ్రైవర్ బాబు, ఇక మళ్ళీ నీ రుణం ఎలా తీర్చుకోరో నాకు అర్థం కావటం లేదు, మా నాన్న ప్రాణాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అనగానే, అవును, మీ నాన్నను ఎవరికీ కనబడుకోకుండా అలా పంపించేశావేంటి అని అనగానే, ఇప్పుడు చెప్తున్నాను డ్రైవర్ బాబు, ఇప్పుడు దాకా నేను ఎవరితోనూ చెప్పలేదు, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా నేను మా కుటుంబం ఒక నిందలోకి అయితే వెళ్ళిపోయాం, ఆ నింద నుంచి తప్పించుకోవటం కోసమే ఇక నేను మా నాన్న పరితపిస్తున్నాం. నువ్వు మా నాన్న నేను తప్పు చేశామని ఒక వ్యక్తి ఊరందరిలోనూ కూడా మమ్మల్ని నమ్మించాడు, ఇప్పుడు చెయ్యని తప్పుకి అందరూ కూడా మమ్మల్ని ఒక పాపాత్ముల్లాగా చూస్తున్నారు, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల్లాగా చూస్తున్నారు, కానీ మేము ఏ తప్పు చేయలేదని అతి త్వరలోనే నిరూపిస్తాను, అప్పుడు నీకు ఇంకా నిజాలు చెప్తాను అని అనగానే, సరే అయితే తప్పు చేయని వాళ్ళు ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు చామ్, కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, న్యాయందే ఎప్పటికైనా అంతిమ లక్ష్యం అవుతుంది అని అంటూ ఇక వీళ్ళైతే ఇంటికైతే బయలుదేరుతారు. ఇక వెంటనే, ఎక్కడికి వెళ్ళావే అని అంటూ ఉంటుంది ఇక చంద్రిక. ఏమీ లేదత్తా అది అని అంటూ, మళ్ళీ ఎందుకులే ఇవన్నీ చెప్పటం అని చెప్పేసి చిన్న బ్యాంకు పని ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చాను. అవునత్తా, నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు, నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక మనిషివే అని అనగానే, అదేంటి అలా అంటున్నావు, నేను ఈ ఇంటి పని మనిషిని అని అనగానే, లేదు నువ్వు ఈ ఇంటి పని మనిషివైతే మరి మేడం గారు అందరి నగలను తీసుకున్నట్టుగా నువ్వు కూడా ఈ ఇంటి మెంబర్ లాగా నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా ఇమ్మని అన్నారు, నువ్వు పనిదానివైనా ఈ ఇంట్లో నుంచి ఏ రోజు రూపాయి జీతం తీసుకోకపోయినా నీ బంగారం వాళ్ళకి ఇచ్చేసేసి నువ్వేమో పసుపు తాడు కట్టుకున్నావు, అప్పుడే అనుకున్నాను ఇక మేడం గారు నిన్ను ఈ ఇంటి మెంబర్గా చూస్తున్నారు అని చెప్పేసి, అయినా ఈ ఇంటికి నీకు ఏం సంబంధం అత్తా, ఆవిడ అంత ఇదిగా నీ మెడలో మంగళసూత్రం అడిగింది అని చెప్పేసి అనగానే, నా మెడలో మంగళసూత్రం ఇప్పుడు అడగటం ఏంటి, 23 ఏళ్ల క్రితమే నా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని 25 ఏళ్ల క్రితమే లాగేసుకుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఈ ఇంటికి సంబంధం లేకపోవటానికి నా మంగళసూత్రం కూడా అడగటానికి నేను ఆయన భార్యని చామంతి. ఇక నా స్థానాన్ని పక్కకు లాగేసేసి నా స్థానంలో తాను కూర్చుంది. ఈ విషయం నీతో చెప్పాలనుంది. నువ్వే ఏవేవో ప్రాబ్లమ్స్ తోటి ఈ ఇంటికి పని మనిషిగా వచ్చావు. నీకెందుకు నా సమస్యలను చెప్పటం చెప్పు అని మనసులో అనుకుంటూ, అవును, ఈ ఇంటి మనిషిగాని అనుకున్నారు కాబట్టే కదా అడిగారు అని చెప్పేసి అనగానే, ఇంత మంచితనం పనికిరాదు అక్క, మరీ కూడా ఇక జీతం తీసుకోకుండా పనిచేస్తూ నీ బంగారం కూడా ఇచ్చేసావేంటత్తా, కనీసం నీకంటూ స్వార్థం అనేదైనా ఉండాలి కదా అని అనగానే, ఇక స్వార్థం ఉంది కాబట్టే నాకంట నాకు కావలసిన వాళ్ళు కనిపించాలన్న ఒక స్వార్థంతోనే ఈ ఇంటి పని మనిషిగా చేస్తున్నాను అని చెప్పేసేసి చంద్రిక మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే. మరి చామంతి దగ్గర తన తండ్రి మరో నిజాన్ని ఏమైనా దాచిపెట్టాడా? ఇంతకీ రోజా దగ్గర ఉన్న ఆ హారం నిజమైన బంగారం హారమేనా కాదా? లేకపోతే ఇక డూప్లికేట్ హారం మరొకటి ఉంటుంది కదా, ఇక ఈ హారాన్ని మార్చి ఆ హారంగా అయితే ఇక ఇంట్లో ఉందా? అదంతా కూడా ఇక రోజా యొక్క అబద్ధాలు, రోజా యొక్క మోసాలు అన్నీ కూడా రమాదేవికి తెలిసిన తర్వాత ఇక రమాదేవి రియాక్షన్ ఏంటి? పెళ్ళి తర్వాత తెలుస్తాయా? పెళ్ళి ముందే నిజాలు తెలుస్తాయా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.